శక్తితో అగ్రరాజ్యాల సరసన దేశాన్ని నిలపడంతో పాటు అన్ని రంగాల్లో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపిన దార్శనికుడు మన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అధ్యక్షత. ఈరోజు 1991లో ఆర్థిక మంత్రిగా బడ్జెట్ను ప్రవేశపెడుతూ చేసిన వ్యాఖ్యానాలు తన ఆత్మవిశ్వాసానికి అచంచల దేశభక్తికి నిదర్శనంగా నిలుస్తాయి అధ్యక్ష. ప్రపంచమా చెవులు రిక్కించి విను, ఆత్మ నున్యత నుండి అభివృద్ధి మందగమనం నుండి భారత్ మేల్కొంది, మేము అధిగమిస్తాం, మేము విజయం సాధిస్తామని నినదించాడు అధ్యక్ష. అన్నట్లుగానే ప్రపంచాన్ని అబ్బురపరిచేలా మరి దేశ ప్రగతిని మరి ముందుకు నడిపినటువంటి సాహసికుడు, ఆర్థిక మంత్రిగా దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టి ప్రపంచంతో పోటీ పడేలా భారతదేశాన్ని తీర్చిదిద్దినటువంటి ఆర్థిక రూపశిల్పి మన మన్మోహన్ సింగ్ గారని చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. దేశ చరిత్రలో కనివిని ఎరగని రీతిలో 10% దేశ అభివృద్ధి రేటు 10% వృద్ధి రేటు సాధించడంలో మన్మోహన్ సింగ్ గారు ముందు చూపుతో వ్యవహరించారు అధ్యక్ష. ప్రధాని అంటే మంత్రుల్లో ప్రథముడు, అందుకనే సమిష్టి నిర్ణయాలు సమిష్టి విధానాలతో మరి ఆదర్శవంతమైనటువంటి ప్రధానమంత్రిగా మన ముందు వారి యొక్క జీవితం ఉంది అధ్యక్ష. ఈరోజు విద్వేష రాజకీయాలకు విధ్వంస ప్రచారాల జోలికి వెళ్లకుండా సర్వే జన సుఖినో భవంతు అనేటువంటి సూత్రాన్ని ఆచరించారు అధ్యక్ష. ఇంత చేసిన రాజకీయ దురుద్దేశాలతో నాటి మీడియా నాటి విపక్షాలు తనను అవమానాలకు గురి చేసినా ఎక్కడా లొంగలేదు. మీడియా ప్రతిపక్షాలు తనపై నిర్దయంగా ప్రవర్తించిన చరిత్ర మాత్రం తన పట్ల దయచూపుతుంది అని మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా చివరి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది అధ్యక్ష. హిస్టరీ విల్ బి కైండర్ టు మీ దెన్ ద కంటెంపరీ మీడియా అని. ఆయన మరణంతో దేశం దుఃఖించడం చూస్తే, ఆయన గొప్పతనాన్ని పొగడడం చూస్తే, ఆయన పట్ల చరిత్ర కానీ దేశం కానీ దయతో కాదు గౌరవంతో ఉందని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. మన్మోహన్ సింగ్ గారు పుస్తకాల్లో కాదు అధ్యక్ష, నేటికి అమలవుతున్నటువంటి ఎన్నో సంక్షేమ పథకాల్లో ఆయన జీవిస్తూనే ఉంటారు. లబ్ధిదారుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు అధ్యక్ష. ఎస్, దట్స్ అబ్సల్యూట్లీ ట్రూ. మన్మోహన్ సింగ్ జీ విల్ బి రిమెంబర్డ్ నాట్ జస్ట్ ఇన్ హిస్టరీ బుక్స్ but in everyday lives of those who have benefited from his welfare policies even today అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి అధ్యక్ష. కంచు మోగినట్లుగా కనకంబు మోగదు, మాటల మనిషి కాదని చేతల